హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్మింగ్ ఛాయాదేవి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పనసకాయ బిర్యానీ అనమాట. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో నేను చూపించినట్లుగా ఎవ్వరు చూపించరు మీకు. ఇది యాక్చువల్లీ మటన్ బిర్యానీ కన్నా టేస్టీగా ఉంటుంది. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఈ సీజన్లో పక్కా ఒకసారి ట్రై చేయండి. ఇంతకీ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే పనసకాయల్ని మంచిగా కట్ చేసుకొని వాటర్లో పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. అలా బాయిల్ చేసుకున్న దాంట్లో పెరుగు, పసుపు, కారం, ధనియాల పౌడర్, ఇంకా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా పుదీనా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మ్యారినేషన్ కోసం ఒక 20 to 25 minutes అయితే పడుతుంది. అలా ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. మంచిగా ఏమంటారు, బిర్యానీకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకండి. దాంట్లోనే బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా టాస్ చేసుకోండి. ఇలా టాస్ చేసుకున్న దాంట్లో ఇప్పటిదాకా మనము మ్యారినేషన్ కోసము పనసకాయలను అయితే పక్కన పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే దీంట్లో వేసేసేయాలన్నమాట. అలా వేసుకున్న దాన్ని అయితే మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. మసాలాలన్నీ మంచిగా పట్టించాం కదా, అలా మంచిగా ఫ్రై చేస్తూ ఉంటే ఆ స్మెల్ అయితే అదిరిపోతుందన్నమాట. ఇలా ఆయిల్ అయితే మంచిగా బయటికి వస్తున్న టైంలో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే దీంట్లో వేయాలన్నమాట. రైస్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా పైనుండి కొత్తిమీర వేసి తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి లిడ్ అయితే పెట్టేసేయాలన్నమాట. లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఒక 20 to 25 minutes అయితే పడుతుందన్నమాట ఇది కుక్ కావడానికి. సో ఇలా కుక్ అయిన దాన్ని తీసి చూస్తే ఓపెన్ చేయగానే అలా గుమగుమలాడుతుంది వాసన అయితే. ఒక్కసారి మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. అంతే, మన పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే. ఎంత సింపుల్గానో చూపించాను కదా.